గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు అంజన్ టీవీ1 న్యూస్. భారీ ఘనంగా 78వ స్వాతంత్ర్య వేడుక సంబరాలలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి. ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం మడకశిర పట్టణం నందు భారీ ఘనంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, నియోజకవర్గం ఇన్ఛార్జ్ గుండుమల తిప్పేస్వామి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసమూర్తి 78వ స్వాతంత్ర దినోత్సవ పండుగ సంబరాలలో పాల్గొని స్వాతంత్ర్యం కోసం స్వాతంత్ర సమర యోధుల యొక్క త్యాగ ఫలితాలను గుర్తుకు చేసుకొని ఈనాటి బాలురే రేపటి పౌరులని, సమాజం, దేశం విద్యార్థులపైన ఆధారపడి ఉంటుందని తెలియజేసి విద్యార్థులకు బహుమతులు అందజేసి స్వీట్లు పంచారు. ఈ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజు తొలి నెల వేతనం పేదల దాహార్తి తీర్చడానికి విరాళంగా అందజేశారు. నుంచి ఈ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేసి మనకి ఈరోజు ఈ స్వాతంత్ర్యం రావడం జరిగింది. 78 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశంలో ఎన్నో సంస్కరణలు, ఎన్నో చట్టాలు రాజ్యాంగం ద్వారా మనకు అందించి మనకు స్వేచ్ఛా వాయువుల్ని ప్రసాదించిన మన భరత జాతి కోసం అశువులు భాసిన అమరవీరులకి, స్వాతంత్ర సమరయోధులందరికీ ఘనంగా నివాళులు అర్పిస్తూ వారి స్ఫూర్తితో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 100 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేందుకు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, నాణ్యమైన ఫుడ్డుని 5 రూపాయలకి అందించేటువంటి కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ భవనాల్ని శిథిలావస్థకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీవీలు, కంప్యూటర్లు ఏమన్నా ఉంటే ఈ మడకశిర మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేస్వామి లాంటి వాళ్ళు అవి కూడా అమ్ముకోవడం జరిగింది. అంత భ్రష్టు పట్టించిన అన్నా క్యాంటీన్లని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు, 70 రోజుల్లోపు మళ్ళీ యథావిధిగా వాటిని నిర్మించి తయారు చేసి పేదవాడికి అన్నం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం, చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ సూపర్ 6 కావచ్చు, మిగతా హామీలు కావచ్చు, వాటన్నిటినీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అభివృద్ధి కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమాన్ని చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం 100 రోజులు కూడా సమయం ఇవ్వకుండా 4 రోజుల నుంచే తన ఆవేదనని, అధికారాన్ని ప్రజలు దూరం చేసిన తర్వాత తన ఆవేదనని ఎంతలా అంటే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు పవర్ పోతానే ప్రెసిడెంట్ రూల్ ఏ పార్టీకి గుర్తుకు రాలే, జగన్మోహన్ రెడ్డికి తప్ప. తర్వాత ముఖ్యమంత్రి గారి పర్యటనలో మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తాగునీటి సమస్యకి దాదాపు 55 కోట్ల రూపాయలతో నీటి కొరత ఎక్కువ ఉంది. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి కొరత శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మొన్న హామీ ఇచ్చిన మేరకు రిజర్వాయర్లు, 2 రిజర్వాయర్లు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి అప్రూవల్ అయి ఫీల్డ్ వర్క్కి సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రిజర్వాయర్లు వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అదేవిధంగా రోడ్లు ఆర్ఎన్బి కానీ, పిఆర్ కానీ, పంచాయతీరాజ్ శాఖతో కానీ సమన్వయం చేసుకొని
మడకశిర నియోజకవర్గంలో 4 సంవత్సరాల లోపు ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనపడకుండా ఎటువైపు చూసినా తారు రోడ్డు ఉండే విధంగా కృషి చేసేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపు 100 కోట్లతో అది కూడా అప్రూవల్ కావడం జరిగింది. మడకశిర నియోజకవర్గం మడకశిర మున్సిపాలిటీ చుట్టూ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఏదైతే మేము తిప్పేశామన్నా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీని ప్రతి దాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వారి దృష్టికి తీసుకెళ్లి అప్రూవల్ చేసుకోవడం జరిగింది. సిమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లని తన ఇష్టం వచ్చినట్లు మార్చేదనుకుంటే ఇది ప్రజాస్వామ్య దేశంలో ప్రజలిచ్చిన తీర్పుని నీలాగా వ్యవస్థల్ని ఎగతాళి అవహేళన చేసేటువంటి వాళ్ళు చేయొచ్చేమో కానీ అది సాధ్యం కాదు. 35-36 హత్యలు జరిగినాయని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా స్పష్టమైనటువంటి సవాల్ విసరడం జరిగింది. అయ్యా ఎక్కడ ఎవరు హత్యకు గురయ్యారు పేర్లు ఇవ్వు, నేను యాక్షన్ తీసుకుంటానని. పేర్లు ఇవ్వరు. గతంలో కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఢిల్లీలో 35 మంది ఒకే సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గానికి సీఎల్కి ప్రమోషన్లు ఇచ్చి డిఎస్పీలు చేశాడని చెప్పేసి అసత్యపు ప్రచారం చేసి అబద్ధాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు సంక్షేమం అభివృద్ధి నిధులు లేకపోయినా బడ్జెట్ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి పెన్షన్ కానీ అన్నా క్యాంటీన్ కానీ సూపర్ 6 కానీ త్వరలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నిటినీ ఒక్కొక్కటి పద్ధతి ప్రకారం అమలు వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో కొలాయి కనెక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని, అదేవిధంగా పట్టణంలో చాలా చోట్ల జంగిల్ వాళ్ళ సొంత ప్రైవేట్ ప్లేసుల్లో కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 10 సంవత్సరాల నుంచి కంప చెట్లు పెద్ద పెద్ద వృక్షాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మొన్న ఎస్సీ కాలనీలో మార్నింగ్ పోయినప్పుడు ఇళ్లలోకి పాములు తేళ్లు ఏ వచ్చినా కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. మొత్తం జంగిల్ ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నేను స్థల యాజమాన్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాండా, మీరు వేరే ప్రాంతంలో ఉన్నా లేదా ఇక్కడే ఉన్నా మీ ఆధీనంలో మీ హక్కు కలిగినటువంటి స్థలాల్లో ఉన్నటువంటి జంగిల్ని క్లియర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కూడా మున్సిపాలిటీ స్థలాల్లో అటువంటి చెట్లు అవి ఉంటే క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 లోపు ఇంటింటికి కొలాయి అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మడకశిర నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు దీనికి సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మడకశిరని అందంగా తయారు చేసే దానికోసం బ్యూటిఫికేషన్కి 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అందంగా కనిపించాలంటే పరిశుభ్రత చాలా అవసరం. అది మన ఇంటి నుంచే ప్రారంభించాలని, ఎక్కడ చూసినా వార్డుల్లో పైపుల నుంచి అక్రమంగా వాటర్ తీసుకోవడం వల్ల వాటర్ వృధా అయిపోతూ ఉంది. ఇంటింటికి కావలసినంత నీరు అందించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి 43 బోర్ల ద్వారా మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నాం. ఇంకా అవసరమైతే 10 కానీ 15 కానీ బోర్లు పెంచైనా సరే సఫిషియెంట్ వాటర్ని అందించేందుకు కృషి చేస్తాం. ఈ నెలలోపు ఖచ్చితంగా నీటి కొలాయిని తీసుకోవాలని, ఇంటింటి కొలాయిని తీసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాం. మడకశిర మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో దాన్ని మేము అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఒక్కొక్కటి దశల వారీగా పనులు ప్రారంభించే విధంగా, అదేవిధంగా ఆరణంతపూర్ దగ్గర భారీ పరిశ్రమలు కానీ వీటన్నిటిని కూడా తీసుకొని వస్తాను. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా మడకశిర పట్టణంలో ఇంటింటికి కొలాయి ప్రతి ఇంటికి ఉండాలి. ప్రభుత్వ నిర్ణయం. డ్రింక్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ అనే నినాదంతో వాటర్ గ్యాప్ అనాలిసిస్ అనే యాప్ ద్వారా
సర్వే చేసి ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెడతాను. అందులో భాగంగా శాసనసభ్యుడిగా మొదటి నెల జీతాన్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దళితులు ముస్లిమ్స్లో కొంతమంది, బీసీల్లో కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 900 కుటుంబాలకి నా మొదటి నెల జీతాన్ని ఈరోజు మున్సిపల్ అధికారులకు ఇస్తూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 లోపు యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఇంటింటి కొలాయి అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, చేస్తామని ప్రతి ఒక్కరూ మడకశిర పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని, నీటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఇంటింటికి కొలాయి తీసుకోవడం వల్ల నీరు వృధా అవుతుంది. ప్రతి ఇంటికి నీరు సఫిషియెంట్గా మీకు ఎంత కావాలో అంత వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత ఖచ్చితంగా పబ్లిక్ ట్యాప్లు అనేటివి లేకుండా లేని మడకశిరని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. త్వరలో తిప్పేశామన్న మేము అవగాహన కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీలో పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా మొదటి నెల జీతాన్ని ఇంటింటి కొలాయి పేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. మొదటి నెల జీతం గత ప్రభుత్వంలో ప్రజాప్రతినిధికి మన ఎమ్మెల్యేకి ఉన్న తేడాని గమనించాలి. కోడిపల్లి పంచాయతీకి ఇస్తానని మాట ఇచ్చినాను. 2వ నెల జీతం ఇస్తాను. ఇప్పుడు ఇక్కడ ఇది అత్యవసరం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. 2వ నెల జీతం కోడిపల్లి పంచాయతీ సర్పంచ్ అగిలి మండలం కోడిపల్లి పంచాయతీ సర్పంచ్ అభ్యర్థన మేరకు 2వ నెల జీతం చెక్కు వారికి ఇవ్వడం జరుగుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో 100 అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. పేదవాడి ఆకలి తీర్చేందుకు కూలీలు, భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పట్టణ ప్రాంతాల్లో, మండల కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో భవన నిర్మాణ కార్మికులు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, నాణ్యమైన ఫుడ్డుని 5 రూపాయలకి అందించేటువంటి కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లని నిర్వీర్యం చేయడం జరిగింది. ఆ భవనాల్ని శిథిలావస్థకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి టీవీలు, కంప్యూటర్లు ఏమన్నా ఉంటే మడకశిర మాజీ ఎమ్మెల్యే పలమనేరు తిప్పేశాం లాంటి వాళ్ళు అవి కూడా అమ్ముకోవడం జరిగింది. అంత భ్రష్టు పట్టించిన అన్నా క్యాంటీన్లని అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపు, 70 రోజుల్లోపు మళ్ళీ యథావిధిగా వాటిని నిర్మించి తయారు చేసి పేదవాడికి అన్నం అందించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభించడం, చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ సూపర్ 6 కావచ్చు, మిగతా హామీలు కావచ్చు, వాటన్నిటినీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి సందర్భంలో అభివృద్ధి కళ్ళుండి చూడలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సంక్షేమాన్ని చెవులుండి వినలేనటువంటి జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు కనీసం 100 రోజులు కూడా సమయం ఇవ్వకుండా 4 రోజుల నుంచే తన ఆవేదనని, అధికారాన్ని ప్రజలు దూరం చేసిన తర్వాత తన ఆవేదనని ఎంతలా అంటే ఏ రాష్ట్రంలో కూడా ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపు పవర్ పోతానే ప్రెసిడెంట్ రూల్ ఏ పార్టీకి గుర్తుకు రాలే, జగన్మోహన్ రెడ్డికి తప్ప. పవర్ పోయిన వెంటనే ప్రెసిడెంట్ రూల్ గుర్తొచ్చింది. వెంటనే ఢిల్లీకి వెళ్ళి మరి అదేమన్నా భారతీయ సిమెంట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లని తన ఇష్టం వచ్చినట్టు మార్చేదనుకుంటే ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలిచ్చిన తీర్పుని నీలాగా వ్యవస్థల్ని ఎగతాళి, అవహేళన చేసేటువంటి వాళ్ళు చేయొచ్చేమో కానీ అది సాధ్యం కాదు. 35-36 హత్యలు జరిగినాయని చెప్పేసి గొగ్గోలు పెడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ వేదికగా స్పష్టమైనటువంటి సవాలు విసరడం జరిగింది. అయ్యా, ఎక్కడ ఎవరు హత్యకు గురయ్యారు, పేర్లు ఇవ్వు, నేను యాక్షన్ తీసుకుంటానని. పేర్లు ఇవ్వరు. గతంలో కూడా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అదే ఢిల్లీలో 35 మంది ఒకే సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గానికి
సిఎల్కి ప్రమోషన్లు ఇచ్చి డిఎస్పీని చేశాడని చెప్పేసి అసత్యపు ప్రచారం చేసి అబద్ధాలు చెప్పడము జగన్మోహన్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. ఈరోజు సంక్షేమం, అభివృద్ధి, నిధులు లేకపోయినా, బడ్జెట్ లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట కట్టుబడి పెన్షన్ కానీ, అన్నా క్యాంటీన్ కానీ, సూపర్ 6 కానీ, త్వరలో మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కానీ ఏదైతే హామీలు ఇచ్చాడో ఆ హామీలన్నిటినీ ఒక్కొక్కటి పద్ధతి ప్రకారం అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో ఈరోజు అన్నా క్యాంటీన్లని ప్రారంభించడం జరిగింది. మడకశిర నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు పర్యటన తర్వాత ముఖ్యమంత్రి గారి పర్యటనలో మన నియోజకవర్గానికి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా తాగునీటి సమస్యకి దాదాపు 55 కోట్ల రూపాయలతో నీటి కొరత ఎక్కువ ఉంది. మడకశిర నియోజకవర్గంలో తాగునీటి కొరత శాశ్వత పరిష్కారం కోసం ప్రతిపాదనలు పంపిస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదించడం జరిగింది. అదేవిధంగా మొన్న హామీ ఇచ్చిన మేరకు 2 రిజర్వాయర్లు కూడా సీఎంఓ ఆఫీస్ నుంచి అప్రూవల్ అయి ఫీల్డ్ వర్క్కి సర్వే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రిజర్వాయర్లు వర్క్ కూడా త్వరలో ప్రారంభిస్తాం. అదేవిధంగా రోడ్లు ఆర్ఎండ్బి కానీ, పిఆర్ కానీ, పంచాయతీరాజ్ శాఖతో కానీ సమన్వయం చేసుకొని మడకశిర నియోజకవర్గంలో 4 సంవత్సరాల లోపు ఎక్కడా కూడా మట్టి రోడ్డు అనేది కనపడకుండా ఎటువైపు చూసినా తార్ రోడ్డు ఉండే విధంగా కృషి చేసేందుకు ప్రతిపాదనలు పంపించడం జరిగింది. దాదాపు 100 కోట్లతో అది కూడా అప్రూవల్ కావడం జరిగింది. మడకశిర నియోజకవర్గం, మడకశిర మున్సిపాలిటీ చుట్టూ రింగ్ రోడ్డు కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఏదైతే మేము తిప్పేశామన్నా మేము ఎన్నికల్లో హామీ ఇచ్చామో ఆ హామీని ప్రతిదాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా వారి దృష్టికి తీసుకెళ్ళి అప్రూవల్ చేసుకోవడం జరిగింది. ప్రతి శాఖ ఇరిగేషన్ కావచ్చు, ఒక్క మార్కెట్ కావచ్చు, ఆల్రెడీ భూమిని చూడడం జరిగింది సబ్ కలెక్టర్ గారు. త్వరలో కలెక్టర్ గారు మేము ల్యాండ్ ఫైనల్ చేసి గౌరవ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారి ద్వారా భూమి పూజ కార్యక్రమం కూడా అతి త్వరలో చేపడతామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మడకశిర మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో దాన్ని మేము అమలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. ఒక్కొక్కటి దశల వారీగా పనులు ప్రారంభించే విధంగా, అదేవిధంగా ఆనందపూర్ దగ్గర పరిశ్రమలు, భారీ పరిశ్రమలు కానీ వీటన్నిటిని కూడా తీసుకొని వస్తాను. ఈరోజు ఆగస్టు 15 సందర్భంగా మడకశిర పట్టణంలో ఇంటింటికి కొలాయి, ప్రతి ఇంటికి ఉండాలి ప్రభుత్వ నిర్ణయం. డ్రింక్ వాటర్ ఫ్రమ్ ట్యాప్ అనే నినాదంతో వాటర్ గ్యాప్ అనాలిసిస్ అనే యాప్ ద్వారా సర్వే చేసి ప్రతి ఇంటికి కొలాయి ఇచ్చేటువంటి ప్రక్రియను మొదలు పెడతాను. అందులో భాగంగా శాసనసభ్యుడిగా మొదటి నెల జీతాన్ని ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దళితులు, ముస్లిమ్స్లో కొంతమంది, బీసీల్లో కొంతమంది పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దాదాపు 900 కుటుంబాలకి నా మొదటి నెల జీతాన్ని ఈరోజు మున్సిపల్ అధికారులకు ఇస్తూ ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 లోపు యుద్ధ ప్రాతిపదికన ఖచ్చితంగా ఇంటింటి కొలాయి అనేటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని, చేస్తామని ప్రతి ఒక్కరూ మడకశిర పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ దీనికి సహకరించాలని, నీటి సమస్య అధికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో నీటిని వృధా చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అదేవిధంగా ఇంటింటికి కొలాయి తీసుకోవడం వల్ల నీరు వృధా అవుతుంది. ప్రతి ఇంటికి నీరు సఫిషియెంట్గా మీకు ఎంత కావాలో అంత వాడుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సెప్టెంబర్ 15 తర్వాత ఖచ్చితంగా పబ్లిక్ ట్యాప్లు అనేటివి లేని మడకశిరని తీసుకొచ్చే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతాము. త్వరలో తిప్పేశామన్నా మేము అవగాహన కార్యక్రమాలు కూడా మున్సిపాలిటీలో పెడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ నా మొదటి నెల జీతాన్ని ఇంటింటి కొలాయి పేద కుటుంబాలకి ఇవ్వడం జరుగుతూ ఉంది. డబ్బున్నటువంటి కుటుంబాలు కూడా ఈ నెల లోపుల్లో కొలాయి కనెక్షన్ తీసుకోవాలని చెప్పేసి సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మడకశిర మున్సిపాలిటీ అభివృద్ధికి మీరందరూ తోడ్పడాలని, అదేవిధంగా పట్టణంలో చాలా చోట్ల జంగిల్
వాళ్ళ సొంత ప్రైవేట్ ప్లేసుల్లో కొంతమంది వ్యక్తుల చేతుల్లో ఉన్నటువంటి స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ 10ల సంవత్సరాల నుంచి కంప చెట్లు పెద్ద పెద్ద వృక్షాలైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దానివల్ల ప్రజలు చాలా ఇబ్బందికరంగా ఉంది. నేను మొన్న ఎస్సీ కాలనీలో మార్నింగ్ పోయినప్పుడు ఇళ్ళల్లోకి పాములు తేళ్ళు ఏ వచ్చినా కూడా ఆపేటువంటి పరిస్థితి లేదు. మొత్తం జంగిల్ ఉంది, పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. నేను స్థల యాజమాన్యులకి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉంటాను, మీరు వేరే ప్రాంతంలో ఉన్నా లేదా ఇక్కడే ఉన్నా మీ ఆధీనంలో మీ హక్కు కలిగినటువంటి స్థలాల్లో ఉన్నటువంటి జంగిల్ని క్లియర్ చేయాల్సిందిగా మీకు విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా మున్సిపాలిటీ అధికారులు కూడా మున్సిపాలిటీ స్థలాల్లో అటువంటి చెట్లు అవి ఉంటే క్లియర్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. ఖచ్చితంగా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 లోపు ఇంటింటికి కొలాయి అనే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని మడకశిర నియోజకవర్గ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు దీనికి సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ మడకశిరని అందంగా తయారు చేసే దానికోసం బ్యూటిఫికేషన్కి 2.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తూ ఉన్నాం. మున్సిపాలిటీ అందంగా కనిపించాలంటే పరిశుభ్రత చాలా అవసరం. అది మన ఇంటి నుంచే ప్రారంభించాలని, ఎక్కడ చూసినా వార్డుల్లో పైపుల నుంచి అక్రమంగా వాటర్ తీసుకోవడం వల్ల వాటర్ వృధా అయిపోతూ ఉంది. ఇంటింటికి కావలసినంత నీరు అందించలేనటువంటి పరిస్థితులు ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్నటువంటి 43 బోర్ల ద్వారా మున్సిపాలిటీకి నీళ్ళు ఇస్తున్నాం. ఇంకా అవసరమైతే 10 కానీ 15 కానీ బోర్లు పెంచైనా సరే సఫిషియెంట్ వాటర్ని అందించేందుకు కృషి చేస్తాం. ఈ నెలలోపు ఖచ్చితంగా నీటి కొలాయిని తీసుకోవాలని, ఇంటింటి కొలాయిని తీసుకోవాలని మీ అందరికీ ఎంఎస్ రాజు గారి ఒక వితరణను, సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మడకశిర నియోజకవర్గ ప్రజలందరి తరఫున ఆయన యొక్క దాతృత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము. మొదటి జీతం ఏదైతే ఉందో శాసనసభ్యునిగా దాన్ని ఈ మడకశిర మున్సిపాలిటీని ఒక ఆదర్శవంతమైనటువంటి మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలి. ప్రతి ఇంటికి కుళాయి ఉండాలి, ప్రతి ఒక్కరికి సురక్షితమైనటువంటి నీరు దక్కాలి, అందరూ ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలనేటువంటి ఒక ఉన్నతమైనటువంటి లక్ష్యంతో ఈయన 1,75,000 రూపాయల తన మొదటి జీతాన్ని ఈ మున్సిపాలిటీలో ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఆ డిపాజిట్ కట్టలేనటువంటి వారు ఉన్నారో వారి తరఫున తానే స్వయంగా పూనుకొని డిపాజిట్ కట్టి ఈ చెక్కు రూపంగా తన సహజ ధర్మచారిని చేతుల మీదుగా ఇవ్వడం చాలా గొప్ప విషయం. మరి మిగతా వారు కూడా ఈ మున్సిపాలిటీలో ప్రతి ఒక్కరు కూడా డ్రింక్ వాటర్ ఫ్రమ్ ది ట్యాప్ అనేటువంటి ఒక ప్రభుత్వ విధానాన్ని 100% అవలంబించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి రెండో విషయం అంటే గత ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 వరకు అప్పటి ప్రజాప్రతినిధి యొక్క కార్యశైలిని మా ఎమ్మెల్యే గారితో పోల్చాలని చెప్పేసి ఈ పౌర సమాజాన్ని కోరుతున్నాను. అవినీతే దినచర్యగా ప్రతిరోజు పేదలు సాధువులని కూడా చూడకుండా ప్రతి ఒక్కరి నుంచి డబ్బులాగి ఉద్యోగస్తుల నుంచి, చిరుద్యోగస్తుల నుంచి, కాంట్రాక్ట్ బేసిస్ ఎంప్లాయీస్ నుంచి, అంగన్వాడీ వర్కర్ నుంచి, ఫీల్డ్ అసిస్టెంట్ నుంచి అందరి నుంచి కూడా కప్పం కట్టించుకొని ఒక దుష్ట చరిత్రను గత 5 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. మరి ఈరోజు ఎంఎస్ రాజు గారు ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తూ రెండో వైపు తన సొంత నిధులతో ఈరోజు మున్సిపాలిటీకి కూడా చూసినాము. మరి డిఎస్సి టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు తన సొంత నిధులతో ఒక కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. అత్యధిక సంఖ్యలో మడకశిర ప్రాంతం నుంచి ఉపాధ్యాయులు రావాలి, ఇక్కడ ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలి, ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైనటువంటి విద్యను ప్రజలకు, పేదల పిల్లలకు అందించాలనేటువంటి ఒక సమున్నతమైనటువంటి ఆశయంతో ఈరోజు వారు తన సొంత నిధులతో కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. మరి బోర్వెల్ ఎక్కడైనా తాగునీటి సమస్య ఉంది అని చెప్తే ఉదయం చెప్తే సాయంత్రానికి రిగ్ వచ్చేసి అక్కడ బోర్ వేయించినటువంటి సంగతి మనం చూస్తూనే ఉన్నాం.
తన సొంత నిధులతో సత్వరమే ఇన్స్టాంట్ జస్టిస్ దక్కాలి అనేటువంటి ఉద్దేశంతో బోర్ వస్తూ ఉంటే ప్రజలందరూ ఆశ్చర్యపోతున్నారు. ఉదయం అర్జీ ఇస్తే సాయంత్రానికి బోర్ వచ్చి విగ్గొచ్చింది. మరి దేవుడు కూడా కరుణించి ఈ నేర్పిస్తున్నటువంటి బోర్వెల్లలో 3 ఇంచీల నీళ్లు కూడా వస్తున్నాయి. తాగునీటి కొరత కూడా తీరుతూ ఉంది. మరి అభాగ్యులు ఎక్కడైనా ఉంటే, ఎక్కడైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ జరిగిన వారికి చేతికి ఎముక లేకుండా గుప్తదానం పక్క వారికి తెలియకుండా ఒక్కరికి కూడా చెప్పుకోకుండా ఎటువంటి పబ్లిసిటీ లేకుండా అనేక మందికి ఈ 2 నెలలుగా ఆయన సహాయం చేస్తున్నారు. చాలామంది పేదలు కావచ్చు, ఆసుపత్రులకు పోయేవారికి కావచ్చు, స్కూల్ పాఠశాల ఫీజులు కట్టలేనటువంటి వారికి కావచ్చు, ప్రమాదాల గురించి గురైనటువంటి వారికి కావచ్చు కూడా ఈయన పెద్ద ఎత్తున సహాయం చేస్తున్నారు. ఆయన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ విషయాలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి పోయినాయి, చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయినందువల్లే మొట్టమొదటిసారిగా రాయలసీమకు ఆయన నియోజకవర్గ పర్యటనను ఎంచుకున్నప్పుడు ఈ రాయలసీమలో 53 నియోజకవర్గాలుంటే మొట్టమొదటి నియోజకవర్గం మడకశిరని ఎంచుకున్నాను. అంతకు ముందు నెల మంగళగిరికి పోతే ఈ రాష్ట్రంలోనే 2వ నియోజకవర్గంగా, రాయలసీమలో మొదటి నియోజకవర్గంగా మడకశిరకి రావడం చాలా అదృష్టకరమైనటువంటి విషయము. దీనికి కారణము ఎమ్మెల్యే గారిగా ప్రకటించి బీఫార్మ్ ఇచ్చినప్పుడు వేలాది మందిగా వచ్చి తరలి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. దాన్ని చూసి ఓర్వలేనటువంటి ప్రతిపక్ష పార్టీలు, వైఎస్ఆర్ పార్టీ అయితేనే, కాంగ్రెస్ అయితేనేది, స్వపక్షంలో తెలియజేసినటువంటి అసమానవాదులు అయితేనే ఎంఎస్ రాజు పైన అనేకమైన దుష్ప్రచారం చేసినారు. ఎంఎస్ రాజు ఒక రౌడీ, ఒక గుండా, ఆయన వస్తే ఇప్పుడు ఉండే స్టేషన్తో పాటు ఇంకో స్టేషన్ పెట్టి వసూలు చేస్తారు, అటు చేస్తారు, ఇటు చేస్తారు. కానీ మడకశిర ప్రాంత ప్రజలు వాళ్ళ యొక్క దుష్ప్రచారం ఏమాత్రం నమ్మకుండా వాళ్ళ దుష్ప్రచారాన్ని ఒమ్ము చేసి అనూహ్యంగా ఎంఎస్ రాజు గారికి జేజేలు పలికి శాసనసభ్యులు ఎన్నిక చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు అతని యొక్క మొదటి జీతాన్ని గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పొలంనేని తిప్పేస్వామి ఈ నియోజకవర్గ ప్రజల యొక్క రక్తాన్ని పీల్చి పెంపించే సందర్భంలో రక్తాన్ని తాగడమే కాక వాళ్ళ యొక్క జీవన బతుక నీతి కూడా ఈరోజు చాలామంది అంటున్నారు, అన్నా మేము సొమ్ములు పెట్టి లంచ్ మించి ఉద్యోగం చేరుకున్నాం, సొమ్ములు పెట్టి పనులు చేసి ఈనాటికి అంటున్నారు. చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. మరి అటువంటి దుర్మార్గమైనటువంటి శాసనసభ్యుడు ఈ నియోజకవర్గం పరిపాలిస్తే మరి ఈరోజు తద్విరుద్ధంగా ఆ రోజు ఏమైతే దుష్ప్రచారం చేసిన దుష్ప్రచారం ఒమ్ము చేసి అబద్ధం చేసి మరి మన శాసనసభ్యులు మొదటి నెల జీతాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు, అందులోనూ మడకశిర మున్సిపాలిటీలో హరిజనులు కావచ్చు, గిరిజనులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, వెనుకబడితలు కావచ్చు, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరూ కూడా మొదట 1,75,000 రూపాయల జీతాన్ని ప్రతి ఇంటికి కూడా సగౌరవంగా వాళ్ళ ఇంట్లోనే కొళాయిలో నీళ్లు పట్టుకోవాలి అనేటువంటి ఒక మంచి సదుద్దేశంతో మున్సిపాలిటీలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇవ్వడం నిజంగా అభినందిస్తున్నాం. మడకశిర నియోజకవర్గ ప్రజల తరఫున చాలా సంతోషం చేసి ఇటువంటి ఎమ్మెల్యే మడకశిర నియోజకవర్గానికి మేము కూడా ఫస్ట్లో అనుకోలేదు, ఇంత మంచి బుద్ధి మాకు ఆశ్చర్యం అయిపోతుంది అన్నమాట. ఇవాళ నేనే కదా యావత్తు నియోజకవర్గ ప్రజలంతా ఆశ్చర్యపోతున్నారు. ఈయనపైన దుష్ప్రచారం చేసిందేమి ఈరోజు జరుగుతుండేదేమి 1% కూడా సంబంధం లేకుండా ఈరోజు మనం ఆ విధంగా చేస్తాం. అధిక మరి అభివృద్ధిలో బ్రహ్మాండంగా ఈరోజు ఇంతవరకు చెప్పిన మన సీఎం గారు వచ్చిన తర్వాత ఏమేమి చేస్తామని ఇంకా చాలా ఉన్నారు. అనూహ్యం గతంలో 14 నుంచి 19 వరకు ఏమైతే నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందో దానికి రెట్టింపు ఉత్సాహంతో, దానికి 10 ఉత్సాహంతో అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీలు గమనించండి, మీరు చేసినటువంటి కుళ్ళు, కుతంత్రాలు, కుట్రాలతో, మీరు చేసిన దుష్ప్రచారంతో ప్రజలు నమ్మకుండా ప్రజలు తెలుగుదేశం పార్టీని ఎంఎస్ రాజు నమ్మి గెలిపించారు. కాబట్టి ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు పెద్ద ఎత్తున మొదటి జీతం సీటుగా పరిశీలించదగ్గ అభినందిస్తున్నాము. ఇదే ఒరవడిలో ప్రజాప్రతినిధులు తయారు కావాలి. అధికారం శాశ్వతం కాదు. ఉన్నప్పుడు పేద ప్రజలకు, నమ్మకున్నటువంటి అభాగ్యులకు సాయం చేసినప్పుడు అధికారం సార్థకత అవుతుంది. అందులో ఆ కోవకు చెందినటువంటి వ్యక్తి మన సోదరులు ఎంఎస్ రాజు గారు. మరి ఇదే కాదు, భవిష్యత్తులో బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కూడా మనం తప్పకుండా ఈ నియోజకవర్గం చేయడం జరుగుతుంది చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా ఇప్పుడు స్వామి మన జపానంద స్వామి
వివేకానంద ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున మన నియోజకవర్గంలో అన్ని స్కూళ్ళలో పిల్లవాళ్ళకి అందరికీ కూడా ఐ టెస్ట్ చేసి అక్కడికే దాదాపు 2 కోట్ల రూపాయలతో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ స్వామి గారికి ఇవ్వడం జరిగింది. ప్రతి స్కూల్ దగ్గర కూడా బస్ పోయి వాళ్ళ యొక్క ఐ టెస్ట్ చేసి వాళ్ళు ఫ్రీగా స్పెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. దాని ఈ నెల 31న మన ఎమ్మెల్యే గారి అధ్యక్షతన ఆ కార్యక్రమాన్ని కూడా నియోజకవర్గం ప్రారంభిస్తున్నాం. అందులో భాగంగానే ఇప్పుడు స్వామి గారితో సమావేశం కూడా ఉంది పావగడలో. జపానాథ్ స్వామితో అక్కడ సమావేశం ఏర్పాటు చేసి ఈ నెల 31వ తారీఖునే పెద్ద ఎత్తున ప్రతి స్కూళ్ళను దాదాపు 300 స్కూల్లో అన్ని స్కూళ్ళను అన్ని 1వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు కానీ ఇంటర్మీడియట్ కానీ వాళ్ళకి ఐ టెస్ట్ చేసి వాళ్ళందరూ కూడా ఫ్రీగా స్పెక్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు కేవలం 2 నెలలు 70 రోజులు అయింది. అనూహ్యంగా ముఖ్యమంత్రి రావడం, ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారు మన ప్రజలు నియోజకవర్గ ప్రజలు ఏమైతే కోరుతున్నారో నేర్పినప్పుడే ఈ పిల్లవాళ్ళ సమాజంలో మంచిగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. విలువలు అనేది దినదినానికి సమాజం నశించిపోతుంది అన్నమాట. ఆ విలువల్ని ఉపాధ్యాయుల బాధ్యత, అది మోరల్ వాల్యూస్ కానీ ఎథిక్స్ కానీ గురించి చెప్పే బాధ్యత ఉపాధ్యాయుల పడుతుంది. కాబట్టి అవన్నీ పునరుద్ధరించి విలువలతో కూడినటువంటి విద్యను బోధించాలని చెప్పేసి ఉపాధ్యాయులను తెలియజేస్తూ ఏది ఏమైతే గుండుమల కేజీబీ స్కూల్ ఈ జిల్లాలోనే ఫస్ట్ రావాలి ఈసారి. ఏమ్మా టీచర్లు, ఈసారి గుండుమల కేజీబీ స్కూల్ ఈ జిల్లాలోనే సత్యసాయి జిల్లాలో రిజల్ట్స్లో 10th క్లాస్ నెంబర్ 1 వస్తుందా? మీ టీచర్ చెప్తలేదు. ఏమ్మా టీచర్ మాట్లాడరు.